ఈ వారం మన టాపిక్లో పళ్ళు లేకపోతే అసలు ఒక పన్ను కానీ దానికన్నా ఎక్కువ కానీ లేకపోతే దానికి రిప్లేస్మెంట్ ఆప్షన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ డాక్టర్ శ్వేత. ఇప్పుడు మనకి ఒక పన్ను లేకపోయినా దానికన్నా ఎక్కువ పళ్ళు లేకపోయినా అసలు మొత్తం పళ్ళు లేకపోయినా అడ్వాన్స్డ్ ఆప్షన్ అంటూ ఒకటి ఉందండి. దాన్ని ఏంటంటే ఇంప్లాంట్స్ అంటున్నారు. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్, మేడం నాకు ఇంప్లాంట్స్ కావాలి మేడం, అది మీరు చేస్తారా అని అడుగుతారు. సార్ ఖచ్చితంగా మన దగ్గర అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఉందండి. ఖచ్చితంగా మనం ఇక్కడ ఇంప్లాంట్స్ చేస్తున్నాం. అవి ఏంటంటే అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఇంప్లాంట్స్ ఎవరెవరు వేసుకోవచ్చు, దానికి డిసడ్వాంటేజెస్ ఏంటి, వేయించుకున్న తర్వాత ఏమేమి ఇబ్బందులు ఉంటాయి, దానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో అన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా ఇంప్లాంట్స్ అనేవి మనం 18 ఇయర్స్ తర్వాత ఇంప్లాంట్స్ అనేవి వేస్తూ ఉంటారండి. దానికన్నా బిలో చిన్న పిల్లలకి మనం వేయకూడదు అనమాట. 18 ఇయర్స్ తర్వాత ఎవరికన్నా వేసుకోవచ్చు. కానీ ఇంప్లాంట్ వేయడానికి చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ మనకి బోన్ బాగుండాలి. బోన్ బాగుంది అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ అన్నా మనం వేసుకోవచ్చు. ఒకవేళ బోన్ అనేది కొంచెం కాంప్రమైజ్డ్ ఉన్నాయంటే దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయండి, అది కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇంప్లాంట్ అనేది యూజువల్గా టైటానియం మెటల్తో తయారవుతుందండి. మొత్తం బాడీ అంతా కూడా టైటానియం మెటీరియల్తోనే తయారవుతుంది. యూజువల్గా ఇంప్లాంట్ ఎలా ప్లేస్ చేస్తామంటే ఒక పన్ను, ఒక ఎగ్జాంపుల్ ఒక మిస్సింగ్ టీత్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్లేస్లో మనం ఇంప్లాంట్ అనేది పెట్టేస్తాం. బోన్ బాగుంది అంటే దానికన్నా ముందు ఫస్ట్ మనం ఓపీజీ అనేది తీసుకోవాలి. ఓపీజీ తర్వాత సిబిసిటీ అనేది అవసరం అనుకుంటే తీసుకుంటాం. దాన్ని బట్టి మనకు బోన్ డెన్సిటీ తెలుస్తుంది. దాని లోపల మనం ఇంప్లాంట్ ప్లేస్ చేసేస్తాం. యూజువల్గా మనం వేసే ఇంప్లాంట్స్ ఎలా ఉంటాయంటే 2 పీస్ ఇంప్లాంట్స్ లాగా ఉంటాయండి. ఫస్ట్ ఇంప్లాంట్ అనేది మనం బోన్లో పెట్టేస్తాం. అది పెట్టిన తర్వాత ఒక 3 months అనేది దాన్ని అట్లా వదిలేస్తే ఏమవుతుందంటే దాని చుట్టూతో బోన్ వచ్చి ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని ఆస్సో ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అని అంటారనమాట. అది పెట్టేసిన తర్వాత 3 months తర్వాత, అంటే ప్రతి మంత్కి ఒక్కొక్కసారి మనం ఫాలో అప్ చేస్తామండి. ప్రతి మంత్ ఎక్స్రేస్ తీసుకుని పేషెంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, బోన్ ఫార్మేషన్ జరుగుతుందా లేదా కూడా రివ్యూస్ చేసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ 3rd month మనం ఒకసారి మళ్ళీ పేషెంట్ని పిలుచుకొని దానిపైన అబట్మెంట్ అనేది ప్లేస్ చేసుకొని దానిపైన క్రౌన్కి మెజర్మెంట్ తీసుకొని దానిపైన క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇదంతా కూడా చాలా పెయిన్ఫుల్ ప్రొసీజరా, చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అని చాలామంది అడుగుతారండి. ఇంప్లాంట్ ప్లేస్ చేయడం చాలా ఈజీ ప్రొసీజర్ అండి. మనం పన్ను తీయడానికి ఏ ఎనస్థీషియా యూజ్ చేస్తామో అలా ఇంప్లాంట్ పెట్టడం కూడా అదే ఎనస్థీషియాతో జరుగుతుందండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. యూజువల్గా ఇంప్లాంట్స్ అనేవి ఎవరన్నా చేయించుకోవచ్చండి. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ సిస్టమిక్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, బాగా డయాబెటిక్ 600, 700 ఉన్న వాళ్ళు ఇంప్లాంట్స్ వేయించుకోవచ్చా అంటే ఖచ్చితంగా వాళ్ళకి వద్దు అనే చెప్తాము. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేవి చెప్తాం అనమాట. నార్మల్గా హెల్త్ కండిషన్స్ అన్నీ బాగున్నాయి అంటే వాళ్ళ కండిషన్స్ బట్టి చూసుకుని మనం చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే పన్ను బాగా బోన్ లాస్ అయిపోతే అందులో కూడా వేయమని అంటారండి. అలాంటి వాళ్ళల్లో కూడా వేయచ్చు. బట్ అందులో ఏంటంటే ఒక బోన్ గ్రాఫ్ట్, పన్ను తీసినప్పుడు బోన్ గ్రాఫ్ట్ అనేది పెట్టి దానికి ఆర్టిఫిషియల్గా బోన్ ఫామ్ అవ్వడానికి మనం సపోర్ట్ చేస్తూ దాని లోపల ఇంప్లాంట్ అనేది కూడా చేసుకోవచ్చు. యూజువల్గా ఇంప్లాంట్స్ పెట్టేసిన తర్వాత బెడ్ రెస్ట్కి వెళ్ళిపోవాలా, చాలా మెడికేషన్ వాడాలా అని అడుగుతారండి. అట్లాంటివి ఏమీ ఉండదండి. మామూలుగా ఒక 5 days యాంటీబయాటిక్ కోర్స్ ఇస్తాము. 5 days తర్వాత మళ్ళీ ఇంప్లాంట్ కోసం మనం మెడికేషన్ ఏమి యూజ్ చేయగలదు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఇప్పుడు ఇంప్లాంట్ ఆప్షన్ అవ్వలేదు అనుకోండి, కొన్ని సిస్టమిక్ కండిషన్స్ అవ్వచ్చు, బోన్ వల్ల కావచ్చు, ఇంప్లాంట్ ఆప్షన్ లేదు అనుకోండి, ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ అన్ బ్రిడ్జ్. బ్రిడ్జ్లో ఏంటంటేనండి ఇట్స్ అన్ ఓల్డెస్ట్ ప్రొసీజర్ అనమాట. బ్రిడ్జ్లో ఏంటంటే ఇప్పుడు ఒక పన్ను పోయింది అనుకోండి, ఇటుపక్క పన్ను సపోర్ట్ తీసుకొని ఒక పన్నుకి ఇట్లా 3 పళ్ళులాగా పెడతారండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి అనమాట. ఫుల్ సెరామిక్ క్రౌన్స్ ఉంటాయి, మెటల్ సెరామిక్ క్రౌన్స్ ఉంటాయి, పిఎఫ్ఎం క్రౌన్స్ అని ఉంటాయి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రౌన్స్ మీరు చూస్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. ఇంప్లాంట్ ఆప్షన్ లేకపోతే పన్ను రిప్లేస్ చేయలేమా అని కాదండి, మనకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. బ్రిడ్జ్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ ఆప్షన్. 3rd ఆప్షన్ ఏంటంటే తీసి పెట్టుకునే పళ్ళు అనమాట. దాన్ని మన ఆర్పిడి అంటారు. అదేంటంటే రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అని అంటారండి. అవి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక పన్ను లేకపోయినా, 2 పళ్ళు లేకపోయినా, దానికన్నా ఎక్కువ పళ్ళు లేకపోయినా మన ఆర్పిడి ఆప్షన్ కూడా మనం చేసుకోవచ్చు. దానికి ఏంటంటే దానిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అది తీసుకుని పెట్టుకుంటూ ఉండాలన్నమాట. పేషెంట్కి అంత కంఫర్ట్ ఉండకపోవచ్చు. అంటే ఏ ఆప్షను లేకుండా ఉంది అంటే ఆ ఆప్షన్కి కూడా వెళ్తారండి.
నా దగ్గర అడుగుతారండి పేషెంట్స్, మేడం ఒక్క పన్నే కదా మేడం, ఏం కాదు, నేను ఆపోజిట్ సైడ్లో చాలా చక్కగా తింటున్నాను, పన్ను లేకపోతే నేను అటు సైడ్ కూడా చాలా బాగా తింటున్నాను అని అంటారండి. కానీ ఖచ్చితంగా ఒక్క పన్ను మిస్ అయితే కనుక కూడా మీరు ఖచ్చితంగా రిప్లేస్ చేయించుకోవాలి. ఎందుకంటే ఒక పన్ను లేదనుకోండి, ఆ పక్క పన్ను ఈ పక్క పన్ను దాని ప్లేస్ ఆక్యుపై చేయడానికి చూస్తుంది, పై పన్ను కిందకి జారిపోతూ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మీరు ఒకవేళ పన్ను పెట్టించుకోవాలన్నా కూడా మీకు అనేది అన్ని స్పేస్ క్లోజ్ అయిపోయింది, పై పన్ను కిందకు వచ్చేసింది, స్పేస్ లేదు అనుకోండి, మళ్ళీ మనం పన్ను పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఒక్క పన్ను లేకపోయినా కూడా రిప్లేస్ చేయించుకోవడానికి చూడండి. మీకు కూడా పళ్ళు ఒకటి కానీ ఎక్కువ కానీ పళ్ళు మిస్ అవుతే ఖచ్చితంగా రిప్లేస్మెంట్ ఆప్షన్ గురించి ఆలోచించండి. మా దగ్గర అన్ని అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉందంటే కింద నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. డాక్టర్ శ్వేత.